మరి వారి ఒక్కటి మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఏ రకంగా ఉందంటే మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే రకంగా వారికి వ్యవహార శీలి కనపడుతూ ఉంది. వారి వ్యవహారం అంతా కూడా మేము బాగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయట్లేదు కానీ ఏమి చేయట్లేదు కానీ ప్రచారం చేస్తూ మరి మేము పెద్దవాళ్ళం బాగా చేస్తున్నాం, ప్రజలకి బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి, గతంలో ఏమి జరగలేదని చెప్పి మేమే అన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించి మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒకటే సుస్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎందుకంటే గత సంవత్సరం మరి దావోస్ పర్యటనకు వెళ్ళి మేము 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పేపర్లో ప్రకటనలు మరి పేడ్ ఆర్టికల్స్ అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద ఎత్తున చేసి మరి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య ఏంటంటే ప్రజలను వంచడం, ప్రజలను మోసం చేయడం, ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వెన్నుతో పెట్టిన విద్య. వారు స్పష్టంగా 40,232 కోట్ల రూపాయలు గత దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని స్పష్టంగా ఇవన్నీ కూడా బూటకం, అన్నీ కూడా ఫేక్, మీ ప్రకటనలన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి, మీ ప్రకటనలన్నీ కూడా గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తున్నామని చెప్పి చిత్రీకరించడానికి, మోసం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మరి దాంట్లో వాస్తవం లేదని చెప్పి కరాఖండిగా అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన మీరు తెచ్చింది కేవలం అంటే దాంట్లో అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా అనుమాన స్థితిలో, అంటే అన్నీ కూడా దగ్గర ఫేక్ పెట్టుబడులు. దాంట్లో 40,232 కోట్ల పెట్టుబడులలో అదానీ గ్రూప్ నుంచి అనుమాన స్థితిలో ఉన్నటువంటి యొక్క పెట్టుబడులు 12,400 కోట్లు. దాంతోపాటు గోడి ఇండియా అని చెప్పి కేవలం 160 కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి కంపెనీ 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అంటే దాదాపు 20,400 కోట్లు బూటకం, ఫేక్ అని ఆ రోజు నిరూపించాం. మరి ఇంకా కొన్ని గతంలో బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి జేఎస్డబ్ల్యూ వెబ్వర్క్స్ గోద్రేజ్ ద్వారా 14,500 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ హయాంలో ఎంఓఈలు అయినాయి. మళ్ళీ అవే తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని చెప్పి ప్రజలని తప్పుదో పెట్టించే ప్రయత్నం చేశారు. అంటే దాదాపు దీంట్లో అంతా కూడా మరి బీఆర్ఎస్ హయాం నుండి పైప్ లైన్లో ఉన్న పెట్టుబడుల వివరాలు 4,470 కోట్ల రూపాయలు. అవి టాటా గ్రూప్, గోద్రేజ్ అడిషనల్, అరగన్ లైఫ్ సైన్సెస్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, టాటా గ్రూప్, గోద్రేజ్ అడిషనల్, అరగన్ లైఫ్ సైన్సెస్ అంటే 4,470 కోట్ల రూపాయలు గతంలో పైప్ లైన్లో ఉన్నాయి, ఎక్స్పాన్షన్గా వచ్చేటివి. అంటే మొత్తం కలిపితే మరి బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న ఎంఓఈలు 14,500 కోట్లు, బీఆర్ హయాంలో పైప్ లైన్ నుండి ముందుకు సాగుతున్న ప్రాజెక్టులు 4,470 కోట్లు, ఈ యొక్క ఫేక్ పెట్టుబడులు ఏవైతే అదానీ గోడి గ్రూప్స్ ఉన్నాయో 20,400 కోట్లు. అంటే సరాసరి మొత్తం పోతే వారు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత అంటే కేవలం 862 కోట్ల రూపాయలే. వీటన్నిటినీ కూడా ఆధారాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిరూపించి ప్రజలకి నిజాన్ని తెలియజేసింది.